అర్బన్ నక్సలైట్ అనగానే మండుతుంది కదా నీకు బీజేపీ అంటే. ఇప్పుడు అర్బన్ నక్సలైట్ అనుకుంటారో ఇంకేమన్నా బిరుదు పెట్టుకుంటారో పెట్టుకోండి భయ్, నష్టమేంది అంటున్నా, నష్టమేంది అంటున్నా. మేము డిసైడ్ అయినాం ఇది ఈ ఈ ఈ ఈ పోరాటము ప్రజల కోసము, మేము ప్రజల కోసం పనిచేస్తున్నామా లేదా, నిజాయితీగా మేము ప్రజల కోసం పనిచేస్తున్నామని మేము చాలా గర్వంగా ధైర్యంతో మేము చెప్తున్నాం. ఈ ఈ ఈ ఈ పోరాటంలో భాగంగా ఏదైనా జరిగితే హ్యాపీగా సంతోషంగా స్వీకరిస్తాం, దానికి మేము రెడీగా ఉన్నాం. లేకుంటే ఈ పాటికి ఎప్పుడో మేము బ్యాక్ స్టెప్ వేసి వెళ్ళిపోవాలి. బీజేపీకి మీరు వ్యతిరేకం. ఈటల రాజేందర్ హుజూరాబాద్లో గెలవాలని ప్రచారం చేసిన మాట్లాడినప్పుడు అప్పుడు మీకు అర్బన్ నక్సలైట్ అనేది గుర్తుకు రాలే? దుబ్బాకలో రఘునందన్ రావు ఆనాడున్న సిచ్యువేషన్స్ ప్రకారం ఏదో ఒక చేంజ్ రావాలి అని ఆనాడు కోరుకున్నప్పుడు అప్పుడు అర్బన్ నక్సలైట్ కాదు రఘు, లేకపోతే ఇంకెవరైనా. అరే గాదయ్యనే లాంటి వాళ్ళు కూడా ఆయన ఐడియాలజీ కాదు, కథ కాదు, ఆడ హుజూరాబాద్లో ఈటల రాజేందర్ గెలవడానికి వాళ్ళు ప్రయత్నం చేసినారు. దిస్ ఇస్ ఫ్యాక్ట్. ఇది హిస్టరీ కదా, చరిత్ర కదా. ఈటల రాజేందర్ని అడిగితే కూడా చెప్తాడు కదా. మీకు అప్పుడు గుర్తుకు రాలే? ఇప్పుడు గాదయ్యనే గారికి బీజేపీ నాయకులు వాళ్ళు మంచి సంబంధాలు లేవా? మాట్లాడుకోరా? వాళ్ళు అందరూ మాట్లాడతారు ఆయనతో. బండి సంజయ్ మాట్లాడతాడు, ఇంకా మిగతా వాళ్ళు అందరూ మాట్లాడతారు. మీరు అవసరం ఉన్నప్పుడేమో వాడుకుంటారు, అవసరం లేనప్పుడు వదిలే పక్కన పడేస్తారు. ఇప్పుడు అర్బన్ నక్సలైట్ అయిపోయారు అంతా. ఇప్పుడు ఇంతమందికి నోటీసులు ఇచ్చినారు కదా, 250 మందికి నోటీసులు ఇచ్చినారు కదా, యూట్యూబ్ ఛానళ్ళకు కూడా నోటీసులు ఇస్తున్నారు కదా. మీరు ఎవ్వరి సహకారం లేకుండా మీరు అధికారంలోకి వస్తారనుకుంటున్నారా?